నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో వృషభ రాశి, వృషభ లగ్నం వారికి ఈ నవంబర్ మంత్ ప్రెడిక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కంప్లీట్‌గా ప్లానెటరీ పొజిషన్స్ అన్ని ఇక్కడ రాశాను ఒక అవగాహన కోసం. మీరు అవి చూస్తూ నేను చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది అండ్ బెటర్ అవగాహన అయితే వస్తుంది. సో, వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకెళ్తే ఇక్కడ ముందుగా నవంబర్ 2 ఫస్ట్ ట్రాన్సిట్ చూసుకుంటే నవంబర్ 2 శుక్రుడు తులా రాశిలోకి మూవ్ అవుతాడనమాట. సో, ఈ శుక్రుడు తులా రాశిలోకి ఎంటర్ అవ్వడం స్వక్షేత్రం మీ లగ్నాధిపతి, షష్ఠాధిపతి మీ షష్ఠ స్థానంలోకి ఎంటర్ అవ్వడం వల్ల అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు యొక్క ప్లేస్‌మెంట్ అయితే ఆల్రెడీ ప్రస్తుతానికి ఉంది. మీరు ఈ వీడియో చూసే టైంకి కూడా కుజుడు యొక్క ప్లేస్‌మెంట్ అక్కడ ఉందన్నమాట. ఇంకొన్ని రోజుల పాటు కూడా అక్కడే ఉంటుంది. సో, ఇక్కడ ఈ శుక్రుడు అక్కడ ఎంటర్ అవ్వడం వల్ల 6th హౌస్ తన స్వక్షేత్రం అవుతుంది. 6th అంటే శత్రు, రోగ, రుణస్థానం. హెల్త్‌కి సంబంధించి, మనీ రొటేషన్స్‌కి సంబంధించి, ఈ యొక్క వర్క్ లైఫ్, వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అండ్ మీ యొక్క ఎనిమీస్‌కి శత్రువులకు సంబంధించి. సో, ఇక్కడ ఎంటర్ అవ్వడం వల్ల ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త క్యూర్ అవుతాయి. ప్రాపర్టీ సారీ మనీకి సంబంధించి అండ్ ఏదైనా ఎనిమిటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా హీల్ అవుతాయి అనమాట. అవన్నీ కూడా బెటర్మెంట్ అవుతాయి. రిపేర్ లాంటిది అవుతుంది అనమాట. హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి అండ్ ఎనిమీస్కి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా రిపేర్ అయ్యి కొంచెం బెటర్గా మీకు పాజిటివ్ ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. కాకపోతే సప్తమ స్థానాధిపతి అయిన కుజుడు షష్ఠ స్థానంలో తన స్థానం నుంచి వ్యయ స్థానం అంటే ఎప్పుడైనా సరే ఒకటి బ్లైండ్ రూల్ ఏంటంటే వ్యయ స్థానం అంటే లాసెస్ అనమాట. హౌస్ ఆఫ్ లాసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటుంది. సో, ఇక్కడ సప్తమ స్థానాధిపతి అయిన కుజుడు తన స్థానం నుండి వ్యయ స్థానంలో ఉండడం వల్ల సప్తమ స్థానానికి సంబంధించిన కారకత్వాలన్నీ చెడిపోతాయి. పార్ట్నర్షిప్స్కి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి, వైఫ్కి సంబంధించి, సొసైటీకి సంబంధించి, ఇంకా కంఫర్ట్స్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంది. సో, ఈ యొక్క కుజుడు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే పార్ట్నర్షిప్స్ అండ్ లవ్ రిలేషన్షిప్స్లో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే, మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్, ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ సూర్యుడు కూడా ఉంటాడు అనమాట. ఓకే, సూర్యుడు మహా అంటే ఆ రాశి లేదంటే పక్క రాశిలో ఉండడు. అంతేగాని పెద్ద ఎక్కువ దూరం ఉండదు. ఎక్కువ గట్టిగా తీసుకుంటే 60 డిగ్రీస్ లోపలే వస్తూ ఉంటాడు అనమాట. సో, కాబట్టి కొంచెం ఈగో ఇష్యూస్ వల్ల మీకు పార్ట్నర్షిప్స్లో కానీ, లవ్ రిలేషన్షిప్స్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ చిన్న చిన్న ఈగో ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతూ ఉంటాయి. కాస్త ఈగో కంట్రోల్ చేసుకొని కేర్ఫుల్గా ఉండండి. అతిగా ఎక్కువ మాట్లాడడం కానీ, అతిగా రియాక్ట్ అవ్వడం కానీ ఇది కూడా చేయకండి. సో, ఏదో ఒక పేరు సంపాదించాలి, దాన్ని ఏమంటారు పెద్ద గొప్పతనం సంపాదించాలని అతిగా మాట్లాడడం, ఒక్కరి ముందర చులకన చేసి మాట్లాడడం ఇలాంటివి చేయకండి. దానివల్ల మీకు లాంగ్ రన్‌లో చాలా నెగెటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో, ఇదొకటి పాయింట్. అన్నీ ఓపెన్‌గా చెప్తున్నా, మీకు అర్థమవుతుందని నార్మల్ లాంగ్వేజ్ మాట్లాడే చెప్తున్నాను అనమాట. మీకు ఏది అతీతంగా మెటా వర్డ్స్ ఏది యూజ్ చేయకుండా. సో, నెక్స్ట్ ఇంకా ఇక్కడ బుధుడు వక్రీకరణ. ఇక్కడ నవంబర్ 10న బుధుడు వక్రించడం వల్ల ఏంటంటే రెట్రోగ్రేడ్ అంటే ఏంటంటే జరిగిపోయిన విషయాలని మళ్ళీ చేయడం కావచ్చు, ఆ యొక్క రొటీన్స్‌ని ఎక్కువగా మెయింటైన్ చేయడం కావచ్చు, రొటీన్‌గా ఒక వర్క్ చేయడం, ఆయన యొక్క కారకత్వాలకు సంబంధించి కానీ, ఆయన యొక్క ఆయన అంటే బుధుడు అనమాట. సో, స్థానాలంటే ద్వితీయ పంచమాలు. ఆ ద్వితీయ పంచమ స్థానాలకి సంబంధించిన కారకత్వాస్ అన్ని రొటీన్ మోడ్‌లో పెట్టడం కానీ, ఆయన రెట్రోగ్రేడ్ ఉన్నంత సేపు ఇలాంటివన్నీ కూడా రెట్రోగ్రేడ్ యొక్క ఎఫెక్ట్స్, వక్రించిన గ్రహాల యొక్క ఎఫెక్ట్స్. కొన్ని సార్లు అవి పాజిటివ్‌గా వెళ్తాయి, కొన్నిసార్లు నెగెటివ్‌గా వెళ్తాయి. ఓకే. అవి కొన్ని సార్లు యోగించే ఫలితాలిస్తాయి, కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే ఫలితాలిస్తాయి. సో, ఇది చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే గనుక కమ్యూనికేషన్‌కి సంబంధించిన వాటిలో కొంచెం డిస్టర్బెన్సెస్ గట్టిగానే ఇస్తాడనమాట. మీకైతే చాలా గట్టిగానే ఇస్తాడు. ఎందుకంటే నార్మల్ వేరే లగ్న రాశులకి వారికైతే బుధుడు జనరల్‌గా కారక గ్రహం అవుతాడు. వాక్కు కారక గ్రహం అవుతాడు. మీకేంటంటే ఏకంగా ద్వితీయ స్థానానికి కూడా అధిపతి. మీకు డైరెక్ట్ వాక్కు స్థానానికి అధిపతి, కారక గ్రహము ఆయనే. సో, కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో ఈ నవంబర్ మంత్‌లో వృషభ రాశి పీపుల్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనమాట. అనవసరమైన లేనిపోని విషయాల్లో దూరకుండా ఉంటే మంచిదనమాట. గాలికి పోయి కంపను తీసుకొచ్చి తగిలించుకున్నట్టు అవుతుంది లేదంటే. సో, కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి అన్నీ కూడా నార్మల్‌గా డీల్ చేయండి. వీలైతే వినాయక స్వామి స్తోత్రాలు కావచ్చు, గణేష్ మంత్రాలు కావచ్చు ఇవి చేసుకోండి, కొంచెం బెటర్‌గా ఉంటుందనమాట. ఖచ్చితంగా వినాయక స్వామి మంత్రాసు చాలా చదువుకోవాల్సి ఉంటుంది. బుధుడి యొక్క నెగెటివ్ ఇంపాక్ట్ అంతా తగ్గించుకోవడానికి బుధుడి యొక్క అధిష్టాన దేవుడు వినాయక స్వామి అనమాట. సో, వినాయక స్వామి అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు చదువుకోవడం బుధవారాల రోజు అండ్ ఇంకా ఆవుకి పచ్చని కాయగూరలు తినిపించడం. ఓకే, పచ్చని కాయగూరలు అంటే మీరు మనుషులు తినేటివి తినిపించాలి. ఆకుకూరలు, బెండకాయ, చిక్కుడుకాయ ఇట్లాంటివి. గడ్డి తినిపించకండి. అది అవైనా తింటాయి. ఇవి మనం తినిపించాల్సి ఉంటుందన్నమాట. సో, కాబట్టి ఆవులకి పచ్చగడ్డి నేనే అదే అంటున్నా. ఈ యొక్క పచ్చని కాయగూరలు తినిపించడం అని వినాయక స్వామి మంత్రం చదువుకోవడం ఇలాంటివి ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా జూపిటర్ రెట్రోగ్రేడ్.
గురుడు వక్రం. ఇక్కడ నవంబర్ 11న మీ యొక్క తృతీయ స్థానంలో గురుడు వక్రిస్తాడనమాట. తృతీయ స్థానం అనేది గురుడికి మరణకారక స్థానం అవుతుంది. అండ్ అంటే మరణకారక స్థానం అంటే ఏంటంటే, ఆయన యొక్క కారకత్వాలన్నీ కూడా అక్కడ నశించిపోతాయి. అంతగా ఇవ్వలేడు. అంటే పూర్తి స్థాయిలో ఇవ్వలేడని కాదు. ఒక 100%లో 60-70% వరకు నశించిపోతాయి. ఓన్లీ ఒక 30-40% మాత్రమే మీకు ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఇక్కడ ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటంటే, అది ఆయనకు ఉచ్చ స్థానం అవుతా ఉంది. సో ఆ ఉచ్చ స్థానం అవ్వడం వల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ద రిజల్ట్స్ అయినా సరే ఆయన ఇస్తాడు. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. సో పర్టికులర్గా ఈ వక్రించడం వల్ల ఈ యొక్క చతుర్థ స్థానంలో ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటే, మీ పాస్ట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, పాస్ట్ ఆ యొక్క స్కిల్ బేస్డ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే థర్డ్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ యాక్షన్. ఓకే, మీరు ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా, కొత్త పనులు వెళ్ళాలన్నా, ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేయడం అంటే నా థర్డ్ హౌస్ యాక్టివేట్ అవ్వడం, నా సెకండ్ హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల నేను వీడియో తీసి యాక్షన్ చేస్తున్నాను అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను సెకండ్ హౌస్ వల్ల. అలానే మీకు కూడా ఈ యొక్క థర్డ్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ యాక్షన్స్ కిందకి వస్తుంది. సో అక్కడ గురుడు వక్రించడం వల్ల ఏంటంటే, ఈ పర్టికులర్గా ఈ యొక్క పాస్ట్ డెసిషన్స్ అన్నిటిని కూడా మళ్ళీ రీవిజిట్ చేయాల్సి రావడం కానీ, అంటే అప్పుడు మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాము, అప్పుడు తీసుకున్న డెసిషన్ ఇప్పుడు సగం చేస్తాం అనుకోండి పని. సో ఆ డెసిషన్లో ఏదైనా తప్పులు ఉన్నాయా, ఎట్లా సగంలో ఉన్నాం కదా, ఏదైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆ డెసిషన్ని చూడడం, దాంట్లో ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం కానీ, అండ్ మీ యొక్క స్కిల్స్ అనేది మళ్ళీ చూసుకోవడం కానీ, అంటే కరెక్ట్ స్కిల్ ఎంచుకున్నామా లేదా, కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఒక ఏఐ అండ్ ఎంఎల్ అనే స్కిల్ ఎంచుకున్నారు. సో అంటే దాని మీద ఒక లాస్ట్ 3 మంత్స్ నుంచి వర్కౌట్, దాని లాస్ట్ 3 మంత్స్ నుంచి దాన్ని నేర్చుకుంటున్నారు అనుకోండి. సో ఆ డెసిషన్ కరెక్టా కాదా, అప్పుడు ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఆ డెసిషన్ కరెక్టా కదా మనం అప్పుడు తీసుకుంది, ఏమన్నా చేంజ్ చేయాలా, డేటా సైన్స్కి కావచ్చు, ఇంకేదన్నా మారాలా, ఇలాంటి ఒక ఆలోచన అనేది రావడం కానీ, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మీకు అర్థమవుతుంది అనేసి. దీన్ని మీరు ఎలాంటి టైప్ ఆఫ్ దీంట్లో అయినా సరే ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ని. సో ఇలాంటి ఒక డెసిషన్స్ అనేది, ఇలాంటి ఒక ఆలోచన అనేది రావడం కానీ, మీ యాక్షన్స్ని, మీరు పాస్ట్లో చేసిన యాక్షన్స్, మీరు చేసిన పనులన్నింటినీ కూడా డౌట్ చేసుకోవడం, సెల్ఫ్ డౌటింగ్ అనేది ఎక్కువ అవడం, ఇలాంటివి ఉంటుంది. ఇది పాజిటివ్ సైడ్ జరుగుతుంది, నెగిటివ్ సైడ్ జరుగుతుంది. ఓకే, ఒకవేళ పాస్ట్ డెసిషన్స్ అనేది లిటిల్ బిట్ రాంగ్ తీసుకుంటే, మీరు చేంజ్ చేసుకుంటే అది చాలా బెటర్ అవుతుంది. ఒకవేళ అక్కడ కరెక్ట్ చేసుకున్నా మీరు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఇదనమాట, ఈ రెండింటిని కన్సిడర్ చేయండి. ఇంకొక పాజిటివ్ ఏంటంటే, రిలేషన్షిప్స్ అండ్ పార్ట్నర్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో లిటిల్ బిట్ గుడ్ ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. గురుడు వక్రించి చూడడం వల్ల పార్ట్నర్షిప్స్లో పక్కన పెడితే మాత్రం, రిలేషన్షిప్స్లో మాత్రం లిటిల్ బిట్ గుడ్ ప్రోగ్రెస్ ఉంటుందన్నమాట. మళ్ళీ పాస్ట్‌లో కలిసి ఉన్నట్లుగా మళ్ళీ కలిసి రావడం గానీ, అండ్ కలిసి ఉండడం గానీ, ఇలాంటి ఏదైనా చిన్న చిన్న, అంటే పెద్ద పెద్దవైతే ఖచ్చితంగా ఇష్యూ చేసేస్తారు. గురుడు కూడా ప్రాబ్లమ్ చేస్తాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇష్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా క్లియర్ అవుట్ అవుతాయన్నమాట. ఓకే, ఎందుకంటే ఆ పెద్ద పెద్దవి ఎందుకు ప్రాబ్లమ్స్ చేస్తాడన్నాడంటే, ఇక్కడ గురుడు యొక్క మిత్రుడైన సూర్యుడు అక్కడే ఉన్నాడు, అండ్ వాక్కుకారకుడు బుధుడు అక్కడే ఉన్నాడు. సో వాళ్ళందరూ ఉండడం, ఆ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే క్లియర్ అవ్వవు గానీ, రిలేషన్‌షిప్స్ చిన్న చిన్న ఇష్యూస్ అయితే మాత్రం డెఫినెట్లీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే గురుడు యొక్క శుభ దృష్టి అండ్ లిటిల్ బిట్ బలంతో ఉంది కాబట్టి. ఓకే, పెద్ద ప్రాబ్లమ్స్‌కి ఆయనకి ప్రస్తుతం అక్కడున్న బలం సరిపోదనమాట. మరణకారక స్థానంలో ఉన్నాడు కాబట్టి. చిన్న చిన్నవి మాత్రమే మీకు చేయగలుగుతాడు. సో అందువల్ల అలా చెప్పాను. నెక్స్ట్ ఇంకా సూర్యుడు. సన్స్ పొజిషన్ వృశ్చిక రాశిలోకి నవంబర్ 16థ్ ఎంటర్ అవుతాడనమాట. సో ఇక్కడ ఈ సూర్యుడు ఇక్కడ ఎంటర్ అవ్వడం వల్ల, అది మీకు సప్తమ స్థానం అవ్వడం వల్ల, సో ఇది చాలా పవర్ఫుల్ పొజిషన్ అనమాట. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే, విక్టరీ ఓవర్ ఎనిమీ, శత్రు జయం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ హౌస్ ప్రాపర్టీస్కి సంబంధించి, అండ్ ఇంకా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్కి సంబంధించి ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఆలోచించకుండా మాట్లాడే యొక్క తత్వం కూడా వచ్చేస్తుంది అనమాట. సో అదొక్కటి గమనించాల్సి ఉంటుంది. మిగతాన్ని కూడా చాలా పాజిటివ్ గానే ఉన్నాయి. ఒకవేళ మీది శుక్రుడు యొక్క మహాదశ కనుక జరుగుతూ ఉంటే, ఎక్సలెంట్ టైం పీరియడ్ ఈ నవంబర్ మంత్ అనేది. ఇక్కడ శుక్రుడు యొక్క మహాదశ జరుగుతున్న వారికి మాత్రం ఒక రాజయోగ టైం పీరియడ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎందువల్ల అంటే, ఈ యొక్క టైం పీరియడ్లో మీకు పార్ట్నర్షిప్స్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, శత్రుజయంలో కావచ్చు, వర్క్ ప్లేస్ పాలిటిక్స్లో విన్ అవ్వడం కావచ్చు, అండ్ ఇంకేదైనా ఆగిపోయిన పనులు జరగడం కావచ్చు, ఇంకా అన్నీ జరుగుతాయి. ఓకే, సో మీకు ఇంకేవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. సో అయ్యాయి అంటే మీకు ఆబ్వియస్లీ మీ యొక్క ఎఫర్ట్‌ని బేస్ చేసుకొని మీకు వచ్చే రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా ఇది ఒక రాజయోగ టైం పీరియడ్ అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్ అప్లై, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీది వీనస్ మహాదశ, శుక్ర మహాదశ జరుగుతూ ఉంటే. మొత్తానికి ఓవర్ వ్యూ చూసుకుంటే, డెబ్ట్స్ అండ్ ఈ యొక్క డెబ్ట్స్‌కి సంబంధించి, శత్రువులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, హెల్త్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ క్లియర్ అవుతాయి. అండ్ పార్ట్నర్షిప్స్ విషయంలో కాస్త ఆలోచించకుండా మాట్లాడే ఒక తత్వం అనేది పెట్టుకోకుండా కాస్త బెటర్‌గా కమ్యూనికేట్ చేయండి. అండ్ ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాంటి వాటిలో కొంచెం పాజిటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది. కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ పార్ట్నర్షిప్స్‌లో అండ్ రిలేషన్‌షిప్స్‌లో ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి.
డిసెంబర్ అనేది కొంచెం బెటర్ మంత్ అవుతుంది. ఇక్కడ అన్నీ కూడా 50-50 ఉన్నాయి. కొంచెం 50 పాజిటివ్, 50 నెగెటివ్ అలా ఉన్నాయన్నమాట. సో ఇదన్నమాట. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.